అగ్రరాజ్యాలతో పోల్చుకుంటే మన భారతదేశపు న్యాయ వ్యవస్థ చాలా బలహీనమైనది. దీనికి కారణం మానవ హక్కుల సంఘాలు, ఇలాంటి మరెన్నో సంఘాలు మరియు డబ్బులు కమ్ముడుపోయే మనుషులు. కానీ ఇదే భారతదేశంలో 400 సంవత్సరాల క్రితం ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ కాలంలో న్యాయ వ్యవస్థ ఎంత బలంగా ఉండేదో మీకు ఎవరికైనా తెలుసా? ఆ కాలంలో నేరాలు మరియు వాటికి పడే శిక్షలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాము. దేశద్రోహం చేస్తే ఫిరంగు ముందు కట్టేసి పేల్చేయడం, ఏనుగు పాదాల కింద తొక్కించడం, గుర్రం కాళ్ళకు కట్టేసి గుర్రాన్ని పరిగెత్తించడం, ఎవరైనా టెర్రరిస్టులు దొరికితే కళ్ళు 2 పీకేసి అడవిలో వదిలేసేవాళ్ళు, హత్యలు, ఇలాంటి నేరాలు ఎవరైనా చేస్తే శ్రీమాన్ గారు రాయగఢ్లో ఒక పాయింట్ ఉంటుంది, టక్మక్ టోక్ అని చెప్పి గోన్ సంచిలో కట్టేసి ఆ నేరస్తుడిని లోయలో అయితే పడేసేవాళ్ళు. ఇక మహిళల విషయంలో శివాజీ మహారాజ్ కావచ్చు, సంభాజీ మహారాజ్ గారు కావచ్చు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మహిళల పట్ల అసభ్యకరంగా లేదా వక్ర దృష్టితో ఎవరైనా చూస్తే 2 కళ్ళు పీకేసేవాళ్ళు. అత్యాచార యత్నం చేస్తే కుడి చెయ్యి ఎడం కాళ్ళు నరికేసేవాళ్ళు. అత్యాచారం చేస్తే వాళ్ళ కర్మ కారినట్టే. 2 కాళ్ళు 2 చేతులు నరికేసి తలా మొండంతో ఇంట్లో కూర్చోబెట్టేసేవాళ్ళు. ఈ శిక్షను అనుభవించిన మొదటి వ్యక్తి ఖండోజీ ఖోప్డే. ఈ న్యాయ వ్యవస్థతో మీరు ఏకీభవిస్తే ఈ వీడియోని అయితే షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. దీనిపై మీరేమంటారో, మీ అభిప్రాయం ఏంటో కమెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేసుకోగలరు. జై శివరాయ్, జై శంభురాజే.